సాధారణంగా డయాబెటిస్ ఉన్నది, డయాబెటిక్ ఫుడ్ సమస్య ఉందో లేదో తెలియదు. అప్పుడప్పుడు గాయాలవుతున్నాయి. సో, అంటే ఈ నేపథ్యంలో యాక్చువల్‌గా ఈ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్‌ను ఎన్ని రోజులకు ఒకసారి కలవాల్సి ఉంటుంది? ఇది ఎంత అవసరం? అసలు దీనికి ప్రాధాన్యత ఉందా? ఇప్పుడు మనం రికమెండేషన్స్ చూస్తే ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఫర్ డయాబెటీస్ చెప్తున్నారు. మీకు డయాబెటీస్ ఉంది అని తెలిసిన సంవత్సరం నుంచే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఫుడ్ ఎక్స్పర్ట్ని కలవండి. వెళ్తే ఏం చేస్తారు? రెండే చిన్న విషయాలు. ఒకటి, మీకు సర్క్యులేషన్ బాగుందా లేదా, రెండు, స్పర్శ ఎలా ఉందో చూస్తాం. ఇది ఇయర్లీ వన్స్. కానీ ఒకసారి ఏమైనా స్పర్శ తగ్గింది, కాళ్ళలో మంటలు తిమ్మిళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎప్పుడైనా చెప్పులు జారిపోతున్నాయి, ఇలాంటి సమస్య మొదలైంది, స్పర్శ తగ్గింది అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి వెళ్ళి కలవండి. అలా కాకుండా ముందే మీకు పుండ్లు ఎప్పుడైనా ఏర్పడింది కాళ్ళల్లో, లేదు డయాబెటీస్ వల్ల, డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం వల్ల ఒక వేలు తీయాల్సి వచ్చింది, ఎప్పుడైనా వేలు నల్లగా అయ్యి దానికోసం రక్త సరఫరా పెంచాల్సి వచ్చింది, సో అలాంటి వాళ్ళు ప్రతి 3 నెలలకి ఒకసారి మీ డాక్టర్ని కలవాలి, డయాబెటిక్ ఫుడ్ ఎక్స్పర్ట్ని. దీస్ ఆర్ ద రికమెండేషన్స్. ఇలా ఓకే, డయాబెటీస్ ఉండి ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఎవ్రీ ఇయర్ కలిస్తే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.